రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్న టీడీపీ జనసేన పార్టీలు ఆ దిశగా మరో అడుగు వేయబోతున్నాయి. ఎన్నికలకు సన్నద్ధమవడానికి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇరు పార్టీలు అత్యంత కీలక భేటీగా భావిస్తున్న ఈ సమావేశాల్లో సీట్ల పంపకాలు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి అంశాలు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రతినబూనారు. కానీ ఈ మధ్య పలు వేదికలపై భిన్న వాదనలు వినిపించారు. మీరు చేస్తే నేనేం తక్కువ అన్నట్లు చంద్రబాబు, నారా లోకేష్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో వ్యవహరించారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ లో అనేక రకాల అనుమానాలు, సందిగ్ధతలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుకు ఎక్కడ బీటలు వారతాయనే ఆందోళన వాతావరణం రెండు పార్టీల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు భేటీ అవుతారనే వార్త అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తలకు ఊరట కలిగించింది. రెండు పార్టీల కార్యకర్తల్లో ఎలాంటి శతభిషలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకే భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతి త్వరలో సమావేశం కావాలని అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసి ఇరు పార్టీల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొత్తు ఒప్పందాలు, సీట్ల సర్దుబాట్ల వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 2 సార్లు భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఇరువురు నాయకులు వచ్చే నెల అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈలోపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇద్దరు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పొత్తు ఒప్పందాలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే రా కదలిరా కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని హైదరాబాద్ లో కూర్చుని ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదిలిరా పేరుతో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించారు. ఈ 2-3 రోజుల్లో జనసేన పొత్తు వ్యవహారం, సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి తెచ్చి మళ్లీ ఫిబ్రవరి 4 నుంచి రా కదిలిరా టూర్లను ప్రారంభించి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో సీట్ల సర్దుబాటు పూర్తయ్యాకే జిల్లా పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి తర్వాతే అనకాపల్లి నుంచి పర్యటనలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల టాక్. మొత్తం మీద ఫిబ్రవరి 4వ తేదీలోపు జనసేన, టీడీపీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాతే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ, జనసేన అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం.